శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగ నివారణ, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మొదలగు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9856782666. ఈ రోజున ఉన్నట్లుండి సాయంత్రం 4:30 తరువాత జరిగేది తెలిస్తే వృశ్చిక రాశి జాతకుల జీవితంలో ఈ రోజు జరిగేది ఇదే అంటున్నారు జ్యోతిష పండితులు. ఏం జరగబోతుంది, ఊహించలేని ఆ యొక్క సంఘటన ఏమిటో తదితర అన్ని వివరాలు విపులంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఏ మాత్రము కూడా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈ రోజు మీరు జ్ఞాపకం ఉంచుకోండి, మధ్యాహ్నం 4:30 తరువాత ప్రారంభమయ్యే కాలము ఆధ్యాత్మికంగా, మానసికంగా, ఆర్థికంగా అసాధారణమైనటువంటి మార్పులను వీరికి సూచించబోతోంది. ముఖ్యంగా ఈ సమయాన్ని అస్సలు వీరు అంచనా వేయలేరు. కొన్ని చెప్పినట్లుగా మాటకు అనుగుణంగా తర్వాతనే ఈ రాశి వారు కొన్ని ఊహించని ప్రయత్నాలు, ఆశ్చర్యకరమైన పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో కూడా తెలుసుకుందాం. అసలు వీరికి ఈ రోజున ఎదురయ్యే కొన్ని ముఖ్యమైన సంఘటనలు ఏమేమి ఉన్నాయో కూడా వివరంగా చెబుదాము. ఈ రాశి వారి జీవితంలో ఎల్లప్పుడూ తెలివిగా ఉంటారు, మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు. సమస్య అనేది క్షణకాలమే అనేటటువంటి ఉపోద్ఘాంతం వీరి వద్ద నేర్చుకుని చాలా మంది కూడా కష్టాలను చిన్నగా నేర్చుకోవడం అలవాటు పడ్డారు. ఈ రాశి జాతకులు కష్టం అంటే ఏమిటో వీరికి తెలుసా? బంధం దూరం అయితే అది పెద్ద కష్టం. బంధానికి ఏదైనా బీటలు వారితే అదే పెద్ద కష్టం. ధనంతో కష్టాన్ని అస్సలు వీరు కష్టంగా భావించారు. ధనం ఇప్పుడు ఉంటుంది, రేపు పోతుంది, లేదా రేపు వస్తుంది. ఇంతే తెలివిగా ఆలోచిస్తూ ఉంటారు. ఉన్న మాటను పదే పదే అడిగిన అలాగే మాట్లాడతారు. లేని మాటను పుట్టించే మనస్తత్వం ఈ రాశి జాతకుల జీవితంలో ఉండదు. మనసులో ఒకటి, బయటకు మరొకటి అనుకునే వ్యక్తులు కాదు. దేన్నైనా తెగించి ముందుకు వెళ్లేంత మనస్తత్వం కలిగిన వారు. ఎంతటి పని అయినా సాధిస్తారు. ఏ పని అయినా కానీ చెయ్యగలరు. ఎంత దూరమైనా వీరు వెళ్ళగలరు. కానీ వెళ్లే ప్రతి దానిలో, వచ్చే ప్రతి దానిలో కూడా వీరికి మానసిక ఒత్తిళ్లు, మానసిక ఇబ్బందులు, మానసిక ప్రయత్నాలు, సమస్యలు ఎక్కువ అవుతూ వస్తున్నాయి. కానీ వీరికి ఎదురయ్యే ముఖ్యమైన సంఘటనలు ఈ రోజు ఏమున్నాయి అంటే, ఊహించని వ్యక్తి నుంచి సహాయం వీరికి అందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అస్సలు ఊహించని వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి నుంచి వీరికి సాయం ఎలా అందుతుంది, ఏది అందుతుంది చూస్తే ఊహించని విధంగా ఆ వ్యక్తి వీరికి సహాయం చేయబోతున్నారు. ఆ వ్యక్తి వలన మీకు మంచి జరుగుతుందని అస్సలు ఊహించరు గతంలో. ఎందుకంటే ఆ వ్యక్తి మిమ్మల్ని నష్టపెట్టిన సందర్భమై మీ మదిలో గుర్తుకుపోయింది, బలంగా నాటుకుపోయింది. చాలా ఇబ్బంది పెట్టారు, చాలా సమస్యల్లోకి తోసేశారు. అలాంటి వ్యక్తులు మిమ్మల్ని మానసికంగా ఒత్తిడి కలిగించిన వ్యక్తి. వారే తెలుసుకొని వారి తప్పుతో క్షమాపణ అడుగుదామని మీ జీవితంలో చేసినటువంటి ఇబ్బందులు, వాళ్ళు చేసిన సమస్యలు గుర్తు పెట్టుకుని వాళ్ళ సహకారం మీకు లేనప్పటికీ కూడాను వారు మీ దగ్గరకు వచ్చి సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వారు ఎవరో తెలిస్తే ఖచ్చితంగా ఈ రాశి జాతకులు షాక్ అయిపోతారు. మీ బంధువులు కావచ్చు, చుట్టుపక్కల ఉన్నవారు కావచ్చు, పూర్తిగా మీ యొక్క జీవితంలో సమస్యలు పెట్టినవారు. ఆల్రెడీ వారి వల్ల మీ యొక్క కుటుంబంలో చాలా మనస్పర్ధలే చెలరేగాయి. గతంలో ఉన్నటువంటి జీవితం నుంచి ఎవరో పక్కకు వెళ్లిపోయిన వారు కూడా కావచ్చు. ఆడవారు అయితే మగవారు, మగవారు అయితే ఆడవారు కావచ్చు. అలాగా ఆర్థికంగా మీకు సహకారంగా వారు ఉండొచ్చు. ఇప్పుడు ఈ యొక్క మంచి అవకాశాన్ని వారి రీత్యా భగవంతుడు మీకు అందించబోతున్నాడు. మీకు మార్గదర్శకత్వాన్ని చూపించడానికి వారికి అవకాశం వస్తుంది. ఏదైతే మీరు కోల్పోయారో, ఏ పని అయితే మీరు చేయలేకపోయారో, ఏ విషయంలో అయితే మీరు పూర్తిగా వ్యతిరేకతను ఎదుర్కొన్నారో
అలాంటి వాటి నుంచి మీకు ఒక పూర్తి విముక్తి వచ్చే అవకాశం చాలా బలంగా కనిపిస్తూ ఉన్నది. అలాంటి వ్యక్తి వలన అంటే బంధువులు గతంలో మిమ్మల్ని ఎవరైతే సమస్యల్లోకి నెట్టారో, ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో, ఎవరైతే మిమ్మల్ని చికాకు కలిగించారో వారే మరల వాళ్ళ తప్పు తెలుసుకుని, మీ మంచితనం తెలుసుకుని వాళ్లే మళ్ళీ మీకు సహకారం చేయడానికి ముందుకొస్తారు. కానీ మీరు అలాంటి సహకారం ఎప్పుడూ కూడా పుచ్చుకోకపోవడమే మంచిది. ఎందుకంటే గతంలో అవహేళన చేసిన వారి వ్యక్తిత్వం రేపు ఎలా మారుతుందో ఎవ్వరూ చెప్పలేరు. కాబట్టి ఎవరి విషయంలో అయినా ఆచితూచి బేరీజ్ వేసుకోండి. ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది అలా అని చెప్పి మళ్ళీ వారితో మీరు స్నేహ బంధాన్ని అస్సలు కొనసాగించొద్దు. మంచి చెబితే తీసుకోండి, మంచి చేస్తే కృతజ్ఞతలు తెలపండి. అలా అని చెప్పి వారితో మీ యొక్క జీవితాన్ని ముడిపెట్టవద్దు. గతంలో మీ నుంచి వెళ్ళిపోయిన వారు మళ్ళీ మీ దగ్గరకు రావాలి. మీరు సహకారంగా మీకు ఉండాలి. కొన్ని ముఖ్యమైన సంఘటనలు చూస్తున్నప్పుడు ఏమిటంటే ఆ వ్యక్తి మీ నుంచి ఏదో ఆశిస్తున్నాడని అర్థము. కాబట్టి ఆ వ్యక్తి నిస్వార్థంగా మిమ్మల్ని సహాయం చేస్తే తప్పు లేదు, పర్వాలేదు. స్వార్థంగా వారు మీకు ఏదో చేయాలని అనుకుంటే అటువంటి వ్యక్తి వలన కొంచెం నష్టాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. రెండవది, మీరు ఊహించని అవకాశాలు ఎవరైతే ఈ రాశివారు ఉద్యోగం విషయంలో కానీ, వ్యాపారం విషయంలో కానీ, అలాగే బహిరంగ పరిచయాల ద్వారా మీకు ఒక చిన్న ప్రయత్నమే అయినా పెద్ద విజయంగా ఇది మారే అవకాశం ఎక్కువగా ఉంది. ఎవరైతే ఉద్యోగంలో చాలా చికాకులు కలిగి నష్టాలు పడిన వారు ఉన్నారో, వ్యాపారంలో కొన్ని చికాకులు సమస్యలు కలిగి ఉన్నారు, మీకు బయట బహిరంగంగా పరిచయమే మీకు ఒక చిన్న ప్రయత్నం ద్వారా పెద్ద విజయంగా మార్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గడిచిన రోజుల్లో వాయిదా పడిన పని ఒక్కసారిగా మీకు ఊపందుకుంటుంది, విజయం వరిస్తుంది. గతంలో ఏదైతే వ్యాపార పరంగా సమస్యలోకి వెళ్లిపోయారో, ఉద్యోగ పరంగా ఏదైతే చికాకుల్లో ఉన్నారో, ఏదైతే మీకు గడిచిన వాయిదాల్లో కొన్ని సమస్యలు, చికాకులు, నష్టాలు కలిగాయో అలాంటివి అన్నీ కూడా మీకు పూర్తిగా అందుకుని వాటి నుంచి మీరు ముందుకు వెళ్లే అవకాశాలున్నాయి. ఇక ద్వేషపూరితమైనటువంటి అవకాశాలు మీకు ఏమైనా ఉన్నాయా? ఆ యొక్క ద్వేషపూరితమైన అవకాశాలు మీకు ఏమైనా నష్టాలు తెచ్చిపెడుతున్నాయా అనేది కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా ఎవరో మిమ్మల్ని దెబ్బతీయడానికి చేసే ప్రయత్నాలు చాలా ఇబ్బంది ఈ రోజు కలిగించవచ్చు. ఆ యొక్క ప్రయత్నాల నుంచి, ఆ యొక్క చేసే పనుల వల్ల మానసిక బాధ కూడా కలిగించవచ్చు. ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఖచ్చితంగా ఎవరో మిమ్మల్ని ఈ రోజున అయితే ఈ సమయంలో దెబ్బతీయడానికి ప్రయత్నం చేసిన వారిలో ఉన్నారు. ఖచ్చితంగా మీరు వాటి నుంచి జాగ్రత్తగా ఉంటే తప్పించుకోగలుగుతారు. మీకు అది ఒక బోధనగా, గుణపాఠంగా, మలుపుగా మారుతుంది. ఊహించని విధంగా మీకు కొంచెం ఈ యొక్క బాధ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ధైర్యంగా ఉండండి. ఆధ్యాత్మిక భావన ఈ రోజు చాలా ఎక్కువ ఉంటుంది. ఈ రోజున మీ యొక్క ప్రతి సమస్యకు కూడా భగవంతుడు పరిష్కారం కలగచేస్తాడు. అది మీకు మార్గదర్శకత్వంగా ఉంటుంది. అయితే మీరు కొలిచే దైవం కావచ్చు, కులదైవం కావచ్చు, మీకు సాయం చేసే ఒక వ్యక్తి రూపంలో మీ జీవితంలోకి వస్తారు. ఇది ఒక తేజోదీపంగా పరిణమిల్లుతుంది. ఆ యొక్క మార్గదర్శకాన్ని మీరు మార్చుకుంటే మీకు నచ్చిన విధంగా కాదండి, ఉపయోగించుకునే విధంగా మార్చుకోండి. జల్సాలకు, ఖర్చులకు కొంతమంది అవకాశాలను ఉపయోగించుకుంటారు. అలా కాదండి, బాధ్యతగా ఉపయోగించుకోండి. ఆ వ్యక్తి చేసిన సాయాన్ని దుబారాగా మార్చొద్దు. ఇలా చేయకుండా ఉంటే ఖచ్చితంగా ఊహించని ఫలితాలు దక్కించుకుంటారు. బ్రహ్మాండంగా మీ జీవితం అనేది ఖచ్చితంగా మారుతుంది. దైవ బలం మీకు ఉండే నీతి నిజాయితీ వలన ఇంతటి దైవం ఆశీస్సులు ఉండబోతున్నాయి. ఈ సమయంలో ఎవరైతే మీకు శత్రువులు అయితే ఉన్నారో మీపై క్షుద్ర పూజలు లేదా క్షుద్ర ప్రయత్నాలు కూడా చేయొచ్చు. ఒకరు బాగుంటే ఓర్చుకోలేని తత్వం కలిగిన వారు కలియుగంలో కోకొల్లలు ఉంటారు. అలానే కాకపోయినా మిమ్మల్ని చూసి అసూయ ద్వేషాలతో రగిలిపోతూ ఆ యొక్క దృష్టి వలన మీకు ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడ్డం, ఇలా మిమ్మల్ని మీ యొక్క ఆరోగ్యాన్ని సన్నగిల్లించే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి నిత్యము భగవంతుని ఆరాధన చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. మిమ్మల్ని నిర్వీర్యం చేయాలని, ఇబ్బంది పెట్టాలి అనుకునేవారు వారే తగిన విధంగా గుణపాఠం నేర్చుకుని నిర్వీర్యం అవుతారు. అనుకునే రీతిలో ఒక రక్షణ కూడా మీ చుట్టూ ఏర్పడినట్లు అనిపిస్తుంది. అది దైవ కటాక్షమే.
కాబట్టి మీరు ఎవరైనా శత్రువులు ఉన్నారని గమనిస్తే వారి నుంచి తప్పుకోండి. కొన్ని పనులు వాయిదా వేసుకోండి. సాయపూరిత పనులను అస్సలు చెయ్యొద్దు. పెట్టుబడులు పెట్టడం, ఎవరి మాటో ఆలకించి గొడవలకు దిగడం ఇలాంటివి చెయ్యొద్దు. నిత్యము భగవన్నామస్మరణ చేసుకోవడం, కుటుంబానికి దగ్గరగా ఉండడం, మీరు తోచినంత సాయం పేదలకు చెయ్యడం, నిత్యము శివారాధన చేసుకోవడం, హనుమాన్ చాలీసాను పఠించడం మీకు శక్తి కలగ చేస్తుంది. ఈ రోజున ఎవరు ఏది మాట్లాడినా ముందుగా ఆలకించండి. పాత స్నేహితులైనా, కొత్త స్నేహితులైనా, బంధాలైనా, బంధుత్వాలైనా వారి మాటలను ముందుగా ఆలకించండి. ఆ తర్వాత వచ్చే ప్రమాదం రీత్యా అంచనా వేసుకోండి. బంధువుల నుంచి ఈ రోజున శుభవార్తలకు సంబంధించిన ఫోన్ కాల్స్ కూడా రావచ్చు. అంచనాకు మించి మంచి ప్రాముఖ్యత కలిగిన సందేశము మీరు వినవచ్చు. నీతి నిజాయితీగా ఉండండి. అలాగే ఎదుటివారు నీతి నిజాయితీగా ఉండి ఏదైనా సలహా ఇస్తే తప్పక పరిగణలోకి తీసుకోండి, గమనించండి. అప్పుడు మీ యొక్క సమస్యకు కూడా పరిష్కారం భగవంతుడే వారి రూపంలో కలగచేయొచ్చు. ఇక ఈ రోజున మధ్యాహ్నం 4 గంటల నుంచి ఒక ప్రత్యేకమైన మలుపు వస్తుంది. అది ఆశ్చర్యాన్ని కలిగించే సంఘటన. ఊహించని ప్రయత్నాలు విజయంగా మారడం, రక్షణ వలయంగా ఏర్పడడం ఈ దిశగా ఉంటుంది. కాబట్టి జరిగే ప్రతి పనిని భావోద్వేగపూరితంగా ఆలోచించకుండా న్యాయ అన్యాయాలు ఆలోచించండి. అలాగే ఎదుటి వ్యక్తిలో కుట్ర కోణం ఉంటే వెంటనే తెలుసుకుని పక్కకు జరగండి.